వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ప్రజెంట్ నేను అంబేద్కర్ నగర్ దగ్గర ఉన్న ఫిలిం నగర్. ఈ ఏడాది బై ఎలక్షన్స్లో ఒకరు ఇద్దరు రెండు పార్టీల మధ్య పోరు మాత్రమే అనుకున్నాం, కానీ నామినేషన్ల పర్వం మాత్రం 213 మంది. అంటే RRR రోడ్లో తమ భూమి కోల్పోయిన రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, పార్టీలు కావచ్చు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కావచ్చు, నిరుద్యోగులు, నిరసనకారులు, ఇట్లా 213 మంది పోటీలో నించుంటున్నారు. మరి ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఎవరికి ఓట్ వేయాలనుకుంటున్నారు? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ ప్రజానాడి తెలుసుకోవడానికి నేను అంబేద్కర్ నగర్కి వచ్చేసిన. సో ఎట్లా ఉంది? పాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఒక 10 years చూసారు, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 2 years చూసారు. ఎట్లా అనిపిస్తుంది మీకు డెవలప్మెంట్ అనేది? కొత్త గవర్నమెంట్లో చెప్పిన వాగ్దానాలు నెరవేరలేదు. కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలు నెరవేరలేదు. దాని గురించి మళ్ళీ దానికి వేయాలనిపిస్తలేదు. ఆ పెన్షన్ ఏమో 4,000 అన్నారు, ఆ 2,000 కూడా మాకు సరిగా రావట్లేదు. అంతకుముందు వచ్చేది, ఇప్పుడు అది కూడా బ్రేకు. ఈ వాటర్ బిల్లులు ఇప్పుడు వేస్తున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చి అప్పుడు లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉండేనా వాటర్ బిల్ మీకు? లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఫ్రీ. అప్పుడు ఇప్పుడేమో వాటర్ బిల్లు నెల పంపిస్తున్నారు, మెసేజ్ కట్టుకుంటున్నాం. భారమే కదా. సో గతంలో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏంది స్పెషల్గా? మీకు ఏ స్కీమ్స్ అయితే వస్తాయని మీరు అనుకున్నారు? పెన్షన్ 2,000 ఉండేది 4,000 చేస్తామన్నారు, అది చేయలేదు. ఆ 2,000 కూడా కరెక్ట్గా రావట్లేదు, బ్రేక్ అయిపోతుంది. నాకు 64 years, రావాలి కదా, రావట్లేదు. యాజ్ పర్ ఆఫ్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ మీరు ఎలిజిబులే. అంతకుముందు వచ్చినాయి, ఇక్కడ తర్వాత బ్రేక్ అయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రేక్ అయినాయి. సో మళ్ళీ ఎన్నికలు మీకు ఒక ఆయుధం. సో మరి ఏ పార్టీని చూస్ చేసుకుంటారు సార్? మీకు ఏ పార్టీ అంటే చాలా ఇష్టం? బీఆర్ఎస్ఏ బాగుంది. అప్పుడు ఉన్నాయో రన్నింగ్ అయినాయి, ఇప్పుడు రన్నింగ్ కూడా బ్రేక్ అయినాయి. వాటర్ బిల్ ఒకటి, రోడ్లు ఒకటి సరిగా కంప్లీట్ అవ్వట్లేదు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ వెనకాలన్న అలా ఉంది, దాని మీద ప్యాక్ వేస్తామన్నారు, అది చేయలేదు. పిల్లలు పడిపోతున్నారు వెనక కాలం ఉండి. అందుకోసం హైడ్రా గురించి ఏం చెప్తారు సార్? హైడ్రా బాగానే ఉంది, కానీ పేదల మీదకి రాకుండా ఉంటే బాగుంటుంది. అది పెద్దవాళ్ళనేమో పక్కన పెట్టేస్తున్నారు, చిన్న వాళ్ళు ఇల్లు అన్నీ కూలగొట్టేస్తున్నారు. అది. సో మళ్ళీ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు, బై ఎలక్షన్స్ వచ్చాయి, వాళ్ళ వైఫ్ నిలబడుతుంది, ఒక మహిళ. ఏం చెప్తారు తనకి? ఆమెకేయటం న్యాయం. సునీత అంతకుముందు ఆయన చేశారు కదా, ఆయన చేసినట్టే ఈమె కూడా చేస్తుంది. పర్లేదు, కొంచెం సింపతి కూడా ఉంటుంది కదా, బాగుంటుంది. మల్లేష్ ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం మాకు దందాలు కూడా వీక్ ఉన్నాయి మేడం. దందాలు కూడా నడవట్లేదు, ఆటో నడవట్లేదు. ఆటో నడిపించుకుంటాం. ఈ ఫ్రీ బస్ అయినప్పటి నుంచి ఆటోలు మొత్తం నడవకుండా అయిపోయినాయి. కూలి పనికి వెళ్తున్నాం. ఏపీలోనేమో ఆటోలకు 12,000 15,000 ఇస్తారు. ఇక్కడ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు మేడం. మాకు ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంతకుముందు రైతు బంధు, రైతు బీమా పడేది, అది కూడా క్యాన్సల్, బంద్ చేసేది. ఇప్పుడు ఆమె పింఛన్ 4,000 అన్నా, 2,000 పింఛన్ కూడా రావట్లేదు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వస్తుంది. అందుకని ఇప్పుడు టీఆర్ఎస్ కు ఓటేసి మళ్ళీ టీఆర్ఎస్ ని రప్పించుకోవాలనుకుంటున్నాను. అన్నిటికన్నీ సౌకర్యంగా మా అమ్మ ఊర్లో ఉంటే ఆమెకి రైతు బంధు ఆమెనే తినేది. అసలు 6 నెలలకు ఒకసారి మా బ్యాంకులో అకౌంట్లో వేసినట్టే ఆమెకి పడేది. ఆమె తీసుకుని అవి ఖర్చు పెట్టుకునేది. 2,000 నెలకు వద్దనుకున్నా నెల రోజు ఖచ్చితంగా 2,000 అకౌంట్లో పడేది. 2,000 ఆమె వాడుకునేది. ఇప్పుడు అన్ని కట్ అయిపోయినాయి మేడం. అందుకే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్కి మా దగ్గరికి వచ్చింది మా అమ్మ. ఇబ్బందులే మేడం. అమ్మ నాన్న లేని పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళకు కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సాయం కూడా లేదు మేడం. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే చూస్తుండే మేడం, బీదోళ్ళు ఏంది, వీళ్ళ పరిస్థితి ఏముందని చూసి చేసేవాళ్ళు మేడం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటి కూడా అందలేదు. మా అమ్మకు ఊళ్ళో ఇందిరమ్మ ఇల్లు అని వచ్చింది మేడం. మీరు కారుకు పని చేసిరు, చేతికి పని చేయలేదని మాకు ఇల్లు కూడా క్యాన్సిల్ చేశారు మేడం. ఊళ్ళో ఆ ఇల్లు కూడా ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చిర్రు. లిస్టు చూసుకొని ఇచ్చిర్రు మేడం. అంటే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ మేము పని చేయలేదు, మేము హైదరాబాద్ లో ఉంటాం, మా అమ్మ ఊళ్ళో ఉంటది. అయితే మాకు కొంచెం కేసీఆర్ అంటే మా అమ్మకు పింఛన్ ఇస్తుండు, రైతు బంధు పడుతుందనే ఆశతో మేము ఉన్నాము, వేసాము అప్పుడు ఓట్లు.
అయినా ఇప్పుడు కూడా వేస్తాం, టీఆర్ఎస్కే వేస్తాం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము టీఆర్ఎస్కే వేస్తాం ఓట్లు. వాళ్ళు ఉన్నప్పుడు మంచి జరిగింది. మంచి జరిగింది కాబట్టి. ఇల్లు వచ్చి క్యాన్సిల్ చేసారు మేడం, ఇంకా మరి ఇబ్బంది మాకు. ఊళ్ళో మహబూబ్ నగర్ లో, మా డిస్టిక్ మహబూబ్ నగర్, మహబూబ్ నగర్ ఎక్కడ? మన మొక్తల్ నియోజకవర్గం, ఇప్పుడు వాకటి శ్రీహరి నియోజకవర్గమే ఊళ్ళో. వాళ్ళ కార్యకర్తలు మీరు కారుకు పని చేయలేదు, చేతికి పని చేయలేదు, కారుకు పని చేసిరు అని వచ్చిన ఇల్లు క్యాన్సిల్ చేసి అదే వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి కార్యకర్తలకు ఇచ్చారు మేడం. రాలే. ఎందుకట్లా? ఆ ఊళ్ళో చూస్తారు. మనమే కొడుకు బాబా ఉన్న పట్టణాల బతున్నాడు. ఇండ్లు తెలివా బామ్మ, అవబ్బా పెద్ద బిల్డింగు రాలేదు అంటే కూడా మేము ఓన వస్తే లోడలోడ బోకిర్రి. ఓన వచ్చినప్పుడు అయితే నిద్ర వచ్చి లేదు, ఇట్లా వణుకుంటా వండుకున్నాం మంచమిన. దినాన్ని నా కొడుకు ఫోన్ చేయలే, ఇల్లు కారుతుందిరా ఇల్లు కారుతుందిరా. ఇల్లు వచ్చిన పేరు రాలే. ఎందుకట్లా కొట్టేసారు? మా ఊళ్ళో కార్యకర్తలు తిన్నటోళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళ? కాంగ్రెస్ వాళ్ళే కొట్టేసారు, కొట్టేసి తిప్పలు పెట్టే. మళ్ళీ 50 రూపాయలు పెట్టుకున్న దిరాసులకి కాగితం చెప్పంటే తెచ్చిన తెచ్చేటాలకి. మా ఇంటి వెనుకనే ఉంది ఆఫీస్ కూడా, రాలే. మరి ఏంది నీ కొడుకు కూడా మంచి ఆటో నడుపుకుంటుండే అప్పుడు, ఇప్పుడు ఏంది అనిపిస్తుంది కొడుకుని చూసిన తర్వాత? ఇప్పుడు మరి ఇంకేం ఆటో నడుపుకుంటాడు. ఇప్పుడేమో ఫిర్బాస్ పెట్టిండు నెత్తికుదా. ఆటోలలో కూడా కిరాయి లేదు. వాళ్ళ పెళ్ళాలని ఎట్లా చాకాలి, పిల్లలు ఎట్లా చాకాలి, వాళ్ళకి చదువులకి ఏమి ఇవ్వాలి. అందుకనే కారికేస్తాం. ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ తెలుసా? ఏ పార్టీ అంటే ఇష్టం నీకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? ఏం చేసినా మాకు ఏం పెట్టలేరురా, కష్టం చేసుకొని తింటున్నాం. పింఛన్లు పెరగడం, పింఛన్లు వేయలేరు, మాకు ఏది వేయలేరు. గవే 200. అప్పట్లో కేసీఆర్ చేసినాయేనా? మళ్ళీ ఏం రాలేవు. మాకు ఒక్క రూపాయి లేదు. ఫ్రీ బస్సు? ఫ్రీ బస్ మా ఇష్టం పోతే ఎక్కుంటలేదు. చేతనైతే ఎక్కుతాం, చేత కాకపోతే ఎక్కేటట్లుందా అసలు ఫ్రీ బస్సు? ఎక్కేటట్టుందా ఫ్రీ బస్సు? నూకి పెడితేనేమో ముంగడికి పోతాం, వెనక జరిగితే లెక్కల పడతాం అంతే. అట్లుందా ఫ్రీ బస్ పరిస్థితి? మరి ఏం చేస్తాం? మరి దంచుకుపోయినాక మనం పడకపోతే ఏం చేస్తాం? ఎక్కమెక్కు వచ్చేది అయితే ఉరుకుతుంది, ఎక్కుతుంది. నేను ఎక్కుతానా? ఎక్కుడు కాదు మరి ఇబ్బంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే పింఛన్లు? అప్పుడు ఆయన ఇచ్చిండు బిడ్డ, కేసీఆర్ పైసలు ఇచ్చిండు, 3 పైసలు ఇచ్చిండు. ఏమై ఇవి బతుకమ్మ చీరలు ఇచ్చిండు. వాళ్ళ మీద అబద్ధం అనొద్దు. ఇలా చింపినాం బట్ట, ఆయన పెంచిండు కానీ మా చేతికి ఇచ్చాడు. మరి సార్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఏమి వెళ్ళాడు పోండి, వేస్టేనా? వేస్ట్. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి అంటే ఎవరికేస్తావు మరి నీ ఓటు? ఓటు ఎవరికేస్తావు మళ్ళీ? ఏ ఓడేయమంటే అడిగేస్తాం. మాకు ఇస్తేనే 10 రూపాయలు. మా తానమ్మ బంగారం పంచి పొటంచలరా, ఈడేమది తిండికి అచ్చు తుంకల కోడి తుంకల కురుకుతున్నారు. అట్లే ఉంది ఈడ, అట్టనే నొప్పు. సో ఇట్లా ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా ఉంది. ఏం మారిందమ్మా అట్లనే ఉంది, ఏం మారలే. పింఛన్ కూడా లేదు, ఏం లేదు. రేషన్ కార్డు కూడా లేదు. రాసుకున్నాము, వస్తున్నాం అంటారు, రాసుకుంటారు. ఈ సేవలు ఇవ్వాలమ్మా, పాతది జీరాక్స్ అవి ఇవన్నీ ఒక మాట చెప్తారు. ఆడ పోయి అడుగుతున్నామో ఇంటికి వచ్చి రాస్తుంటా అంటారు. ఏందో అర్థం కాదు. ఇప్పుడు తిరుగుడే. సో మళ్ళీ మా ఆయన ఉన్నప్పుడు 12 కిలోలన్నీ వస్తుండే, ఇప్పుడు 10 ఏళ్ళు కట్ అయ్యి. అది లేదు ఇది లేదు, వీలాకలో ఉంటా నేను. అట్లా ఏది లేదు. ఏడేసిన గొంగడ ఆడనే ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మీకు కొత్తవి రేషన్ కార్డ్స్ ఇస్తామన్నారు, స్కీమ్స్ ఇస్తామన్నారు. ఏది లేదమ్మా, పెన్షన్ ఏది లేదు. మొన్న బతుకమ్మ చీర కూడా తెచ్చుకోలే నేను. పోలే జనాలలో ఎడవదు, నేను ఈ తిప్పల ఎవరు పడతారని పోలే. పోతే ఇస్తుండే కానీ పోయిన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక అంత ఏడమ్మ, మాకు రాజకీయం గురించి ఏం తెలుసు. అంటే మీకు మేలు ఏడ జరిగింది? ఏం మేలు జరిగింది? ఏం జరగలేదు. మరి ఎన్నికలకు వచ్చినప్పుడు మీకు ఏం చెప్తుంటారు? అది చేస్తాం ఇది చేస్తాం అంటారు. ఏం చేస్తారమ్మా? ఫ్రీ కరెంట్ అన్నారు, ఆధార్ కార్డు 500 గ్యాస్ అన్నారు, ఏ రేషన్ కార్డులు అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు. ఇక్కడ ఏమో కథ. అవి దొరికినాయో మా దాకా రాలే. మరి నేను అది కూడా రాయించుకోలే.
రాయించుకొని ఎందుకు రాయించుకోలేరు? ఏంటి డబుల్ బెడ్రూమా? ఉన్నా ఒక్కదాన్ని, నాకు పిల్లలు లేరు, ఏం నమ్మగోడు కూడా లేడు. ఎందుకు వచ్చిన బాధ? ఎవరికి సంపాదించి పెట్టడానికి వస్తుంది ఎంతనో రాదు ఎంతనో అట్లా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత ఇంకేం మీకు మంచి జరిగింది? ఫ్రీ బస్సు పెట్టిండుగా మహిళల కోసం. ఏడబెట్టిండమ్మా, ఒక 4 బస్సులు ఇవి ఉంటే 10 బస్సులు అవు అవి స్టార్టింగ్ ఉండే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కదా, ఇప్పుడు అన్ని మళ్ళీ ఆధార్ కార్డు నడుస్తలేవా అంటారు కదా. చూడలే, నీకు తెలుసు కదా. అప్పుడు ఎన్ని ఉండే, ఈ ఆర్టీసీ బస్సులు 20 ఉంటాయి, కనీసం ఇవి 5 నడుస్తుండే. ఇప్పుడు అట్లా కాదు, ఇవే తక్కువైనాయి, అవే ఎక్కువైనాయి. ఫ్రీ బస్సులు తక్కువైనాయి, ఇవే ఎక్కువైనాయి. టికెట్ బస్సులు ఎక్కువైనాయి, అందులో మళ్ళీ ఎక్కువ. మాసప్ ట్యాంకు అక్కడ పోయినామంటే, లక్కడికప్పులు పోయినామంటే 30 రూపాయలు, 35 రూపాయలు. మస్తు గరీబోళ్ళు బతకాలంటే కష్టమే అమ్మ, కష్టమే. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, మరి ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికి వేయాలో ఏమో, వేయకుండా ఉన్నది ఏమనుకుంటా. మరి ఎందుకు అంత గుద్దు ఆయనకి గెలిపించుడు చెప్పు? గెలిపించిన తర్వాత మళ్ళీ ఎవరైనా వచ్చి మొహం చూస్తారా? ఏం చూస్తారు? అయిపోయి అప్పుడే తిరుగుతారు ఎలక్షన్లు, అప్పుడే అవి వంచుకుంటే ఇవి వంచుకుంటే ఇది చేస్తాం అది చేస్తామని. ఇక ఆడేడాను మేము ఏడాను వేయకుంటున్నాం దయ్యం, వాళ్ళు పైసలు ఇచ్చి గుద్దిసుకొని అట్లా కూడా చేస్తారు మరి. ఓ చెప్పొద్దు, పోతాను మా బస్సులకి మస్తు. ఇక నేను పోనమ్మా, పోతారు, నేను పోనమ్మా. ఇక నాకు వచ్చింది చాలు. ఏమమ్మా తెలియదు, చెప్తారు వాళ్ళు, చెప్తారు, తీసుకుపోతారు. బాధ అనిపిస్తుంది. ఏంది ఇట్లా మనుషులను కొంటున్నారు కదా పైసలు ఇచ్చి, రాజకీయ నాయకులు అనిపిస్తుంది, అంతే కదా. చూద్దాం చూద్దాం. ఎవరంటే మీకు బాగా ఇష్టం? కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం. సో వాళ్ళు ఏం చేసినా చేయకుండా మరి ఈసారి మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారా ఓటు? చూద్దాం, వేద్దాం. వేద్దామని మాత్రం అనిపిస్తలేదు. ఏందమ్మా మరి అవి అంటారు, ఏంది ఏమో అంటారు, వీటిని రావు నాకు. అది లేదంటారు, రాసుకోవడానికి వస్తారు, అది లేదని అంటారు. ఇక పోయి వేయాలా వద్దా అనిపిస్తుంది. ఆడికి పోయినా కానీ మళ్ళీ అట్లనే అంటారు, ఏమో అనిపిస్తుంది కదా. అదేమో అంటారమ్మా, నాకు వస్తలేదు. ఐడి ప్రూఫ్ ఏమో అంట, అగో అది లేదమ్మా అంటారు ఆడికి పోయినాక, తీర పోయినాక. అది అట్లా అన్నాక ఏమనిపిస్తుంది, తీర లైన్లో నిలబడి దగ్గర పోయినాక అట్లా అంటే పొయ్యి ఒకటే పోకొకటి అనిపిస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు? ఇక ప్రభుత్వము అట్లనే ఉండేమ్మా. ఎవరు వచ్చినా ఏం మారలే, ఏం మారలే మాకు ఒక కాలం వచ్చి చేసిన వాళ్ళు కాదు.